పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్న 5వ తారీఖున టీడీపీకి సంబంధించినటువంటి మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఒక సంచలన ఆరోపణ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని, హోటల్కు పిలిచి అఘాయిత్యాలకు తెగించారని, పాపం ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతూ చంద్రబాబు లోకేష్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ ఈమెను పిలిచి ఎందుకు ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టలేదు? ఈమె కోసం అధికార యంత్రాంగం ఎందుకు పనిచేయలేదు? జత్వానికి తక్షణం న్యాయం చేసేయాలని భావించినటువంటి చంద్రబాబు వరలక్ష్మికి తక్షణం న్యాయం చేయాలని ఎందుకు భావించలేదు? పోనీ ఈరోజు జరిగినటువంటి జానీ మాస్టర్, ఆయన స్టార్ క్యాంపెయినర్ జనసేనకు సంబంధించి, ఆయనకి ఎపిసోడ్లో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కొరియోగ్రాఫర్ కేసు పెట్టారు, అత్యాచారం కేసు పెట్టారు. కేసు కూడా నమోదైంది. ఆమెను పిలిచి ఎల్లో మీడియా ఎందుకు వెంటనే డిబేట్లు పెట్టదు? రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు తక్షణం ఆమెకు న్యాయం చేయాలని ఎందుకు అనుకోరు? ఒక్క జత్వానికి మాత్రమే న్యాయం చేయాలా? ఆమె ఒక్కటేనా మహిళ? ఆమెకొక్కదానికేనా అన్యాయం జరిగింది? వీళ్ళంతా అన్యాయం అయిపోయిన మహిళలు కదా? వీళ్ళకి డిబేట్లు ఉండవు, వీళ్ళ చుట్టూ ఐపీఎస్లు తిరగరు, వీళ్ళకి స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయరు, అక్కడ తర్పీది ఎవరు, ఎలా కేసులు పెట్టాలి, ఏం రాయాలి అని, వాళ్ళకి పెద్ద పెద్ద వెహికల్స్, కాన్వాయ్లు. ఆ జత్వానికి ఉన్నది వీళ్ళకెందుకు లేదు? ఆమెకు న్యాయం చేస్తే చేశారు, వీళ్ళకెందుకు చేయరు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. ముఖ్యంగా మన వెంకటేశ్వర శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే డెక్కన కొండలో బాధితులకి స్వచ్ఛందంగా ఆయన అంతటా ఆయన తరలి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసిన విషయంలో, వాళ్ళ మీద జరిగిన దాడులు, వాళ్ళకి జరిగిన మానసిక సంఘర్షణలకి నిజంగా ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఎలా సాయం చేస్తారంటే కనీసం పోలీస్ కేసు పెట్టడానికి కూడా వీళ్ళ యాక్సెప్టెన్స్ లేని దగ్గర దెబ్బలు, ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా తారతమ్యాలు లేకుండా వాళ్ళని పైశాచికంగా చేసిన దాడులకి వాళ్ళని పరిరక్షించడానికి ఒక రక్షకుల్లా వెళ్ళిన వెంకటేశ్వర శర్మ గారికి అభినందిస్తూ, ఏంటి వీళ్ళు 40 మంది దాకా ఉన్నారంటున్నారు. 40 మంది దాకా తీవ్ర 40 మందిని కొట్టడమా? సార్ చూపించండి. 40 మందిపై ఏకకాలంలో దాడి, పోలీస్ దెబ్బలు కూడా ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళకి తిరిగి కేసు పెట్టినా సరే ప్రతిస్పందించారు. ఏం లేదు వీళ్ళపైన కేసులా? ఈయన స్వచ్ఛందంగా అడ్వకేట్ అయ్యిండు కూడా ఆయన వాళ్ళకి చేసిన సేవ అనిర్వచనీయం. వెంకటేశ్వర శర్మ గారిని ఖచ్చితంగా ఈ మాధ్యమంతులుగా అభినందించాలి. మీకు ఈ వేదిక నుంచి అభినందనలు సార్. ఎందుకంటే శర్మ గారు మనిషి ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక 40-50 మందికి ఆపన్నహస్తం అందించిన వాడు నిజంగా ఆ మూమెంట్లో. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సాయం చేయనప్పుడు ఒక మనిషి అంత మనిషి, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆయన్ని ప్రేరేపించి పంపించాడు. అంటే ఒకరికొకరికి చైన్ సిస్టమ్ అంటే ఈ కష్టకాలంలో మీరు అన్నట్టు వ్యవస్థలతో స్తంభింపజేస్తూ వాళ్ళకు అనుగుణంగా ఎలా చేద్దాం అనుకున్న దగ్గర తన దాకా వస్తే ధర్మ పరిరక్షణకు వదిలేస్తున్నారు. వీళ్ళు ధర్మాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ప్రతిదాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఉదాహరణకి 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు సంబంధించిన విషయంలో ఆంజనేయులు గారిని, ఈ విశాల్ గున్ని గారిని అండ్ ఈ రాణా గారిని ఇది గులకరాయ్ కేసులో పట్టుకున్న దాంట్లోనూ అంటే తక్షణం విచారణ జరిపి దోషులను పట్టుకున్నందుకు మనకి ఒక మాట చెప్పగలను సార్. మీరు దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పండి. అలా సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా ఉంటుంది. ఆడియో ఇవ్వండి శర్మ గారిది, మ్యూట్ చేయకండి. సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా ఉంటుంది. అందులో జడ్జి గారు పైన నుంచి కూర్చొని ఈ మీడియాలో వచ్చిన వాటితో మనం ఏం న్యాయం ఇవ్వలేం కదరా, నీకు ఎవడరా నేర్పాడని పెద్ద మనిషి తరగాలు తిడతాడు. అలా ఈ భౌగోళిక స్థానంలో ఎవడో చెప్పిన వాళ్ళు లేక ఈ వేషాలన్నీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీడియా ట్రయల్ యాజ్ ఫార్ as కందమూరి నత్వాని గారు కన్సర్న్. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ముందు నేను మాట్లాడే అంత స్థాయిని అది కాదు. కానీ నేను ఒక విషయం చెప్తాను. కాదంబరి నత్వాని అనే అమ్మాయి షీజ్ ఏ విక్టిము నిర్భయ కేసు పెట్టుకుని ఎస్ నాకు రక్షించమని అడిగినప్పుడు ఏదైనా చేయమనండి. దానికన్నా ముందు ఆవిడ చేసిన పని ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో కన్నా 2009 నుంచి షీ హ్యాడ్ అన్ అఫైర్ విత్ దిస్ జెంటిల్మెన్. దానికి వీళ్ళు ఆ ఛానల్లో కూర్చుని వాళ్ళు కొడుతున్నారు. భౌగోళిక ఛానల్లో భజన. ఆ అమ్మాయి షీఈ్ అ మెరిటోరియస్ స్టూడెంట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ అయిపోయింది విత్ హైయెస్ట్ మెరిటోరియస్ ర్యాంక్స్తో అని చెప్తున్నారు. పెద్దలు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు. వెన్ షీ హెర్సెల్ఫ్ హెస్ కన్ఫెస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్, నేను హోటల్కి వెళ్ళాను, అతనితో లివింగ్ రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు 2002లో ఆయనకి వచ్చిన గలాబాల్లో వాళ్ళు కేసులు పెట్టుకుని ఎక్కడికో వెళ్తున్న దగ్గర వాట్ ఇస్ ద క్యూరియాసిటీ? ఇవాళ ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం సార్ వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళరా? అయితే పూర్వకాలంలో జీపులు వేసుకుని మహేంద్ర జీపులు వేసుకుని వెళ్తారు ఎంత దూరం? ముంబై వరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే మరీ కామెడీకి కూడా పరాకాస్తుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా న్యాయం చేయాలి. ఒక ఆడపిల్ల అన్నప్పుడు రాష్ట్రంలో ఆ కాలేజీలో 300 పిల్లలు పైచీలక నానా ఇబ్బందులు పడుతుంటే లోకేష్ గారు లాంటి వ్యక్తి నీ దగ్గర ఫోటోలు ఉంటే మాకే నేను నిర్ణయం తీసుకోండి. ఇది ఎక్కడండి? విక్టిమ్స్ వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళని పరిరక్షించే నేపథ్యంలో తిరిగి వాళ్ళని అటాకింగ్ మూడ్.
అంటే మనం జర్నలిస్ట్ డైరెక్ట్ చూపించచ్చా సార్ నిర్భయ యాక్ట్ నేను అదే చెప్తున్నాను. ఇక్కడ తన విక్టిమ్ అన్నటువంటి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆమె ఎవరో అందరికి తెలుసు, అయినా చూడండి ఒక మాస్క్ తో వచ్చారు. Yes, that's what I'm saying. ఇవాళ వీళ్ళు విక్టిమ్ అన్నప్పుడు మాస్క్ తో ఉంటారు. వీళ్ళు ఎందుకు పబ్లిక్ గా పెట్టే బాధితురాలా ఈశ్వర్ గారు నిందితురాలా? ఆ అమ్మాయిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి అమ్మాయి డైరెక్ట్ గా మాధ్యమంలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు అక్కడ మాస్క్ లేదు. బట్ ఓవర్ నైట్ వెన్ వీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నిర్భయ కేసు విక్టిమ్ మాట్లాడుతున్న దగ్గర నుంచి ఇమీడియట్ గా రంగస్థలం నటులందరూ సీన్లోకి దిగిపోయారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటే విషయం చెప్తున్నాను, మహిళలకి న్యాయం చేసే నేపథ్యం ఈ ప్రభుత్వం ఎత్తుకుంటే సుగాల ప్రీతి దగ్గర నుంచి అంటే ఊగిపోయే పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి గురించి మాట్లాడి ఎలక్షన్ దాకా లీడ్ చేసిన తర్వాత ఇవాళకి కూడా సుగాల ప్రీతికి దిక్కు దేవనలేదు. మనం వాడుకున్న పవన్ కళ్యాణ్ కి నిజంగా శాపం తగులుతుంది. శాపం తగులుతుంది సార్. నేను నా శాపం కాదు, సుగాలి ప్రీతి శాపం. మిగతా వాళ్ళు మహిళలు గారా, మిగతా వాళ్ళు అత్యాచారాలకు గురవలేదా? వాళ్ళ విషయంలో ఎందుకు నోరుజించుకోవటం లేదు? సార్ నేను ఆయిషా మీరా దగ్గర నుంచి ఎత్తుకుని మాట్లాడితే 100 ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఈ ఒక లీడర్ని ఫాలోవర్స్ అన్న దగ్గరలో ఇవాళ జానీ గారు నిజంగా ఆయన ఫాలో అవుతూ కనపడ్డారు. మీరు గమనించుకోండి, ఈ బాటలో నడిచే వాళ్ళు నిజంగా ఈ సినిమా వాళ్ళు వీళ్ళు మనకి ఎందుకు సార్ వెళ్తారు రాజకీయాలు? వీళ్ళు మనకేమో ప్రవచనాలు చెప్తే మనం ప్రజలు ప్రభావితమై స్టార్ క్యాంపెయినరా? స్టార్లు చేయాల్సిన పనులేనండి. ఎనీథింగ్. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం విషయంలో ఈ ప్రభుత్వం ఒక లైన్ గీసుకుని నత్వాని గారికి కానీ, ఈ విజయలక్ష్మి గారికి కానీ, ఈ సినిమా యాక్టర్కి కానీ, ఈ డాన్సర్కి కానీ ఒకే ప్రామాణికంగా చేస్తున్నాం అని చెప్తే దెర్ ఇస్ నో అప్రహెన్షన్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా తన మానవ ధర్మాలకి 16 మంది డీజీపీ ఆఫీసులకి అటాచ్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలు కలిగిన వ్యక్తులకి జీఏడీలోనూ అట్లా అటాచ్ చేసిన వాళ్ళకి వ్యక్తిగత వ్యంగ్యంతో చేస్తుంది. వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెంట్ చూడండి. వీళ్ళు మీరు గమనించండి, వాళ్ళు అనుకున్నది ఒక మీడియా త్రూగా, ఒక చర్చా వేదికల త్రూగా ప్రజలకి పంపు కొట్టేస్తున్నారు. ప్రజల్లో అది చర్చనీయాంశం చేసి వీళ్ళే డెలిబరేషన్స్ ఇచ్చి వాళ్ళ ఐపీఎస్ స్థాయి వ్యక్తులకి సస్పెన్షన్స్ దాకా లీడ్ చేసుకుని వెళ్ళారు. మరి ఇప్పుడు దానికి ట్రయల్ కోర్టులు ఎందుకు సార్? మీకు ఇంకోటి చెప్తున్నాను, గౌరవ్ సిఐడి పెట్టిన కేసులకి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఈయన కానీ క్లీన్ చిట్లు ఇచ్చేసి చిన్నపిల్లలను చూడండి హోంవర్క్ చేయకపోతే గదమాయిస్తున్నట్టు ఆ శ్రీనివాసన్ ఏమి కాకుండా రెడ్ కార్పెట్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ రెడ్ కార్నర్ నోటీస్ దాకా ఉన్న వ్యక్తుల్ని. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పుకున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా ప్రతిదాన్ని మలుచుకోవడానికి సిఐడిని స్తబ్దంగా తాళం వేసి కూర్చోబెట్టి వ్యవస్థే పనిచేయనప్పుడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆ రోజు ఈడీకి సిఐడి అనే పోలీస్ వ్యవస్థ ఈక్వలెంట్ కెపాసిటీతో, సిబిఐకి ఈక్వలెంట్ కెపాసిటీతో పనిచేసిన స్టేట్లో ఇవాళ వెన్ దే కెనాట్ హ్యాండిల్ ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు హ్యాండ్ ఓవర్ టు ద రెస్పెక్ట్ టు సిబిఐ. స్టేట్ పోలీస్ కనుక హ్యాండిల్ చేయగలిగితే ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కేసెస్ కానీ ఐటీ కేసెస్ కానీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దే కెన్ టేక్ ద స్టేట్ గవర్నమెంట్ హెల్ప్. ఇఫ్ దే కెనాట్, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అభియోగాలు మోపబడి ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాల్సినంత కేసు లేదు. కానీ వీళ్ళే శాశ్వత పరిష్కారాల దిశగా ప్రతిదాన్ని తిమ్మిని బొమ్మించేసుకుంటూ తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే వాట్ ఫర్ ఆల్ దిస్? ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో శ్రీనివాస్ పైన వచ్చిన అభియోగాల కంటే వీళ్ళపైన ఏమైనా కనిపిస్తుంది? ఒకవేళ ఉందో లేదో తర్వాత విషయం. ఐపీఎస్ విషయంలో ఎందుకు 341 ఎందుకు అంత కక్ష ఎందుకు అనుకుంటున్నారు సార్? 341 కోట్ల క్యాష్ మార్పిడి అన్న దాని మీద ఐటీ పరంగా కానీ ఐడి పరంగా కానీ ఎస్టాబ్లిష్ చేసిన కేసు అది. ఇక్కడికి వచ్చారు ఈ ఐపీఎస్లకు సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానం తలుపు తట్టి దాని ప్రకారం ఏమైనా చేశారంటే మాట్లాడదాం. ఇవాళ పోనీ ఇది నిర్భయ కేసు పెట్టి దీంట్లో ఇంత సారాంశం ఉన్న దగ్గర ఈ విధమైన యాక్ట్ వీళ్ళ దగ్గర నుంచి జరగలేదు అన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి డీజీపీ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఇవాళ మాట్లాడుతుంది ఏంటంటే సర్టన్ డెలిబరేషన్స్ ఆర్ టేకెన్ ప్లేస్ ఇన్ దర్ ప్రెజెన్స్ అన్నది. హౌ కెన్ దే? ఇవాళ ఒక ఐఏఎస్ స్థాయి కలిగిన వ్యక్తులకి ఇవాళ మీరు గమనించండి, ఎల్లో మీడియాకి సంబంధించిన పేపర్లో రాసింది వై ఐఏఎస్లు అంట, మిగిలిన పేపర్లన్నీ ఐఏఎస్లు సస్పెన్షన్ అని రాశారు. అంటే ఇంటెన్షన్స్ అండ్ దర్ కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వాళ్ళు ఏంటంటే మాధ్యమాల త్రూగా మీడియా ట్రయల్ చేసి తీర్పులు నిర్ణయిస్తున్నారు. అంటే ప్రభుత్వ పరంగా సస్పెన్షన్స్, తదనంతర పరిణామాలు కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళే అడ్రస్ చేసి వాళ్ళకి అనుగుణంగా మాధ్యమాలను చలాయించే కార్యక్రమానికి తెరలేపారు. కాదు, ఎందుకు సీతారామన్ పైన అంత ద్వేషం? 2015 అండి ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు అంటే తెలంగాణది. జగన్ గారికి ఏం సంబంధం? అంటే అప్పుడు అధికారి సార్ మీరు అది చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు తెలంగాణలో పట్టుబడ్డారు తెలంగాణలో పట్టుబడ్డారు. ఆయన ఏం చేశారు? దేశం మొత్తం చూపించారు చంద్రబాబు రాజకీయం ఎట్లాంటిదో. ఓటుకు నోటు కేసులో ఎట్లా పట్టుబడ్డారు, ఏ రకంగా ఫోన్లు చేసి డబ్బులు పంపించి ఆధారాలతో సహా బయట పెట్టారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన చూపించారు. అది ఎప్పుడు 2015 కదా, ఇప్పుడు కక్ష తీర్చుకోవడం ఏంటి? పగ ఎన్నాళ్ళు ఉంటుంది సార్? ఇప్పుడు నాగుపాము పగ సినిమా లేదు, చూడలేదా మీరు? ఆ పొన్నోనాగా అలాంటి సినిమాలని చూడండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, నుంచి ఇప్పటి వరకు అదే పగ. జర్నలిజం విలువలకు కట్టుబడి పనిచేసే వాళ్ళని వేళ మీద లెక్కటండి. వాళ్ళ
సొంత ఎజెండాలతో ఒక పార్టీ ఎజెండాను లైన్ నడుపుకుంటూ వాళ్ళు మీ పక్క వేలు చూపిస్తూ వాళ్ళ కాగల కార్యాలు గంధాలు తీర్చుకున్నట్టు వాళ్ళ స్వకార్యాలు ఎలా నిర్వర్తించుకుంటున్నారో గమనించుకోండి. మీకు అర్థమవుతుందా? ఇదే గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారికి సస్పెండ్ చేస్తే ఏమైంది? లాస్ట్ డే ఆఫ్ హిస్ వర్కింగ్ హెస్ బిన్ టేకెన్ విత్ ఆల్ ఆనర్స్ కదా. వీళ్ళకి మాత్రం ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఇంకా మంచి ఏజ్ ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంటుంది సార్. ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఇవాళ రెస్పాండ్ అవ్వనంత కాలమే గ్యారంటీకి వెళ్తారు, వదులుతారు అనుకుంటారు. ఇవాళ వీళ్ళు మీ అభియోగాలు ప్రూవ్ చేయకుండా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ సస్పెండ్ చేయడం ఒక్క వ్యతిరేక ఆధారం ఇప్పటి వరకు చూపించుకున్నారు, సస్పెండ్ చేశారు. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, దిస్ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి మీరు. ఇంటెన్షన్స్ 16 మందిని డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టిన తర్వాత రేపు ఈ రఘురామకృష్ణరాజు సీన్ లోకి తీసుకొస్తారు చూడండి, సునీల్ గారు వీళ్ళందరికీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇది వీళ్ళకి ఏంటంటే సార్ బురద రాజకీయాలని గతంలో బురద జిల్లే కార్యక్రమం కాదు. నిజంగా 4 లక్షల మంది పైచీలక నిజంగా బురదలో విలవిల్లాడుతున్న విజయవాడిని గాలికి వదిలేసి ఈ సొంత ఎజెండాలతో తిరుగుతున్న ఈ నాయకులు చూడండి. ఆయన ఎవరండి? రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన సత్యప్రసాద్ గారు. హ్యాపీగా 30వ తారీఖున ఎలక్ట్ ఇస్తే హ్యాపీగా సింగపూర్ వెళ్ళి 3వ తారీఖు సొంత కార్యక్రమాలు నిర్వర్తించుకుని వస్తే కాలు వేసుకున్న సిసోడియా గారు ఇచ్చిన సమాధానం చూడండి. ఎప్పటికీ నిజంగా చెప్తున్నాను, అవగాహన అన్నది లేదు. కొత్త టీం ఇది చిన్న కచ్చికాయలాంటి మినిస్టర్లు అందరికీ ఇచ్చారు. వీళ్ళెవ్వరికీ పనితీరు మీద వ్యవస్థల మీద అవగాహన లేదు. నేర్చుకుంటారట. ఇదేమైనా ఎలిమెంటరీ స్కూల్లో ఆల్దించే కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేర్చుకుంటారు. ఆబ్వియస్లీ దీస్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అండ్ వెన్ దే ఆర్ ఏబుల్ టు దెన్ దే కెనాట్ లెర్న్. ఇట్లాంటి అక్యుములేట్ అవుతున్నప్పుడు బాధ్యతలేవి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎజెండాలు ఎలా ఉంటున్నాయో చూసుకోమనండి. వాళ్ళకి అనుగుణంగా చేయని ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళే డిమార్క్ చేస్తూ ఎలా శాసిస్తున్నారో చూడమనండి. అంటే రేపొద్దున నేను సునీల్ గారికి కూడా జరగబోయేది ఇదే తంతు. ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మాట చెప్తున్నా, ఈ 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వెరీ గుడ్. వీళ్ళు మీరు వైఏఎస్ అని రాశారు కదా, సంతోషం. ఐపీఎస్లు సారీ. ఇది కాకుండా మిగిలిన వాళ్ళందరూ నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రభుత్వం మారితే ఒకవేళ ఇలా రాసుకోవచ్చా? దీనికైనా వాళ్ళు డెహ్రాడూన్ లో కూర్చొని ట్రైనింగ్ తీసుకుని అంత కఠోర శ్రమ చేశారు. అంటే వాళ్ళు ప్రియాంబుల్స్ హౌ దే కెన్ సెట్ ప్రియాంబుల్స్ కాదు అంటే రేపు వాళ్ళు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు నేను అంటుంది అదే సార్. ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల్లో ఉన్న వాటితో యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ హౌ కెన్ దే మానిపులేట్ దీస్ థింగ్స్. అంటే నేను అంటుంది ఏంటంటే ఒక ఆడపిల్లని ముందు పెట్టి ఆడపిల్ల విషయంలో మనం మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు అన్నదాన్ని అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ మార్చుకుంటే ఎట్లా సార్? ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయమని ఎవరు కాదను. అమ్మాయి సరే కందకలేని దొరద కత్తిపెట్టి కన్నా దానికి గుజరాత్ సార్ అమ్మాయిది. నరేంద్ర మోడీ గారే ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి వినపాలు లేవు. ఓ మాధ్యమంలో కూర్చోండి మాత్రం రా అక్కడికి వచ్చేయమ్మా నీకు అన్నీ నేను హోమ్ మినిస్టర్ గారిని పరిచయం చేసేస్తారట, నరేంద్ర మోడీ గారిని పరిచయం చేస్తారు. అమ్మాయికి తెలియదు గుజరాత్ అమ్మాయి. ఇప్పుడు టాపర్ అండి అమ్మాయి. వరలక్ష్మికి వద్దంటున్నా మధ్యప్రదేశ్ వరలక్ష్మి అనే అమ్మాయి నిజంగా తెలుగుదేశం పని చేసిన అమ్మాయి ఇక్కడి నుంచి వచ్చినట్టు చేయగానే ఆ రోజు సచివేళ్ళ కాలేలా మొక్కించుకోవడం చూసారు కదా పెద్దయినా. అవును. ఇది ఇంకా మరి అష్టాన్ని పచ్చపోసిన సర్టిఫికేట్ ఇచ్చేసారు ఆ రోజే. అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు తదనంతర పరిణామాల్లో వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు బయటపడుతున్నప్పుడు ఆ వ్యక్తిత్వాలు కవర్ చేయడానికి లేని వ్యక్తులను క్రియేట్ చేసి అక్కడ వాళ్ళ వ్యక్తిత్వ అన్నాలు చేస్తున్నారు. అది కూడా మీడియా పరంగా వాళ్ళ దగ్గర 10 మీడియాలు ఉన్నాయి కాబట్టి బొంబార్డు చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలు చేసుకుంటూ వ్యక్తుల మీదే నమ్మకం లేకుండా అది వ్యవస్థలు ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్న ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ 3 డిస్ట్రిక్ట్లకు ఒక ఐజీ ఉంటారు, 5 డిస్ట్రిక్ట్లకు 3 డిస్ట్రిక్ట్లకు అలాంటి ఐజీ స్థాయి కలిగిన వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏం చేస్తారు చూడండి. దెన్ దే కెన్ టేక్ ఇన్ టు ద హ్యాండ్స్.